సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. పాడాలని యేసు పాడాలని నీ ప్రేమ గీతం పాడాలని పాడాలని యేసు పాడాలని నీ ప్రేమ గీతం పాడాలని మధురమైన నీ ప్రేమ కల్వరిలోని నీ ప్రేమ మధురమైన నీ ప్రేమ కల్వరిలోని నీ ప్రేమ పాడనా యేసు స్తుతి పాడనా పాడనా యేసు స్తుతి పాడనా పాడనా యేసు స్తుతి పాడనా పాడనా యేసు స్తుతి పాడనా పాడాలని యేసు పాడాలని నీ ప్రేమ గీతం పాడాలని పాడాలని యేసు పాడాలని నీ ప్రేమ గీతం పాడాలని నన్ను పిలచిన నీ ప్రేమ నన్ను వలచిన నీ ప్రేమ నన్ను పిలచిన నీ ప్రేమ నన్ను వలచిన నీ ప్రేమ కల్వరిలో చిందిన నీ ప్రేమ కల్వరిలో చిందిన నీ ప్రేమ నా కన్ని నీటినే తుడచిన నీ ప్రేమ యేసు నీ మధుర ప్రేమ నా కన్ని నీటినే తుడచిన నీ ప్రేమ యేసు నీ మధుర ప్రేమ పాడాలని యేసు పాడాలని నీ ప్రేమ గీతం పాడాలని పాడాలని యేసు పాడాలని నీ ప్రేమ గీతం పాడాలని మధురమైన నీ ప్రేమ కల్వరిలోని నీ ప్రేమ మధురమైన నీ ప్రేమ కల్వరిలోని నీ ప్రేమ
నన్ను పిలిచెనుగా, కృపయే నన్ను నింపెనుగా. కరుణ నన్ను పిలిచెనుగా, కృపయే నన్ను నింపెనుగా. ప్రేమధారాలై చిందిన నీ ప్రేమ, ప్రేమ ఫలమై నిండిన నీ ప్రేమ. యేసు నీ మధుర ప్రేమ, యేసు నీ మధుర ప్రేమ. పాడాలని యేసు పాడాలని, నీ ప్రేమ గీతం పాడాలని. పాడాలని యేసు పాడాలని, నీ ప్రేమ గీతం పాడాలని. మధురమైన నీ ప్రేమ, కల్వరిలోని నీ ప్రేమ. మధురమైన నీ ప్రేమ, కల్వరిలోని నీ ప్రేమ. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతం నిత్య జీవము. దేవానికి వందనము తండ్రి. నీ జీవోహత్యం జీవం కలిగింది, అది యుగ యుగాల నుండి ప్రకాశిస్తూ వచ్చింది ప్రభా. లోకంలో ప్రకాశించింది, మానవుల్లో ప్రకాశించింది, అంతర్యంలో మీ స్థానాలను నిలబెట్టింది. పరలోక మహిమలో నాయన ఆత్మలో మా రహదారులు ఏర్పరిచింది. మీ జీవాత్మ ప్రభు ప్రణాత్మలు విభజించినంత మటుకు తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించే అనుభవాలకు తీసుకొచ్చింది. తండ్రి నీ జీవం అది ప్రకాశమైంది, అది జీవం యొక్క శ్వాసనగా చెప్పావు తండ్రి. జ్ఞానం యొక్క శ్వాసన రెండు ఏకమయ్యాయి ప్రభా. ఒక హృదయంలో రెండు ఒకే లైన్లో ప్యారల్ లైన్స్ నడిచాయి. జీవం యొక్క ఆ శక్తి ఉనికిని ఆత్మరక్షణానికి పరిశుద్ధుల హృదయాల్లో ప్రభా నువ్వు చేసిన కార్యం విలువైంది ప్రభా. తండ్రి ఈ విధంగా నీ వాక్య భాగాన్ని వివరించాలో జ్ఞానాత్మని ఇవ్వండి తండ్రి. ఎవరు ఏ విధంగా సిద్ధపరుచుకున్నారో ప్రభా వారికి అందించు. ఏ హృదయం నీ సన్నిధిలో నిలబడిందో వారికి అందించు. ఎవరు యథార్థ హృదయాలే మీ సన్నిధిలో నిలబడ్డారో యథార్థతలో ఆ స్థానాలు ఆత్మకి ఇచ్చి నూతనపరచు. ఎవరైతే పరిశుద్ధులే మీ సన్నిధిలో నిలబడ్డారో పరిశుద్ధ ఆత్మదేవ ఈ ఫలం ఆత్మకి పరిశుద్ధ ఫలం జీవ గ్రంథంలో నుంచి అంతరాత్మలో నుంచి జీవ గ్రంథంలో నుంచి మహిమాయుతమైన స్థానంలోనికి ఈ పరిశుద్ధ స్థానం ఎలాగా నడుస్తాయో ఎలా ప్రకాశిస్తాయో తెలియపరచు ప్రభా. ఒక మానవుని యొక్క జీవితం అంతరంగం నీకు ఏ విధంగా నిలబడిందో ఆ మార్గం అత్తడిపరచమని ప్రభు యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని యొక్క వాక్య భాగాలు మొదలుపెట్టుకుందాం. 6వ అధ్యాయంలో దీంట్లో మొట్టమొదటి వాక్య భాగం ఏంటంటే పరిశుద్ధత కలిగినట్టు మీరు దేవునికి దాసులైనందువలన. మనందరం చూడండి 22వ వచనంలో, అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున. పాపం నుంచి విమోచించబడటం అనేది ఒక్కసారి జరిగే క్రియ కాదు. ఒక్కసారి జరిగే క్రియలో అంతరంగంలో పరిశుద్ధమైన స్థానం ఏర్పడుతుంది. అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 వచనం. అందరికీ సామాన్య కంటది ఉంటుంది ఆ వాక్యం. మరి మనకు చెప్పే అవసరం లేదు. అది దేవుని మందిరం అని, దేవుని ఆలయం అని పాత నిబంధన నుంచి చెబుతూ వచ్చింది. నూతన నిబంధనలో దేవునికి మన హృదయాన్ని నివాసస్థలంగా చేసుకున్నాడు. అది రిఫరెన్స్ మీకు చెప్పినప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 వచనం. అందులో దేవుని ఆత్మ నిలబడుతుంది. అందులో దేవుని ఆత్మ నిలబడకుండా అంటే రక్షణ కాంతి ఆత్మ నిలబడకుండా రక్షణ కాంతి దాంట్లో ప్రకాశించడానికి సాధ్యపరచబడదు. మన హృదయంలో ఆ యొక్క శక్తి దేవుని ఆత్మ నిలబడితేనే దీని మీద శిలువ యొక్క స్థానం ఆత్మ కట్టబడుతుంది. మొట్టమొదటిగా శిలువ యొక్క స్థానం అంటే ఏదో నేను ఉట్టిగా మీకు చెప్తున్నాను అనుకోకండి. శిలువ యొక్క స్థానం అంటే భూమి పుట్టక గురుపు తన జ్ఞానములు క్రీస్తుని
తండ్రి అయిన దేవుడు తన జ్ఞానంలో తన ఉద్దేశాలు నిలుపుకున్నటువంటి ప్రభువుని ఆయన తులసిరాసిన ప్రతి 2వ అధ్యాయంలో దేవుని మర్మమైన క్రీస్తు అని చెప్పబడినటువంటి ఆస్థానం, దేవుని మర్మమైన రహస్యం క్రీస్తులో అని చెప్పండి స్థానం, పాత నిబంధనలో లేఖనాలన్నీ కూడా చెప్పబడినటువంటి స్థానం, గ్రంథంలో ఎన్నో స్థలాల్లో పరిశుద్ధులు ఏకమై ప్రవక్తలు క్రీస్తు గురించి ప్రవచించిన స్థానాలు ఇవన్నీ కూడా చూపించబడుతున్నాయి. ఇవన్నీ కూడా క్రీస్తు శిలువకు అనుగుణంగా చూపించబడి, అదే శిలువ అనేది. అందులో మహిమా స్వరూపి శిలువ వేయబడటం అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఒక వాక్యం చెప్తే వాక్యాలు అనేక దాంట్లోకి హృదయం ఉంటుంది కాబట్టి కొన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. మీ దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం చెప్పడానికి చాలా విలాసవంతంగా ఎవరు కూడా రావు. నేనైతే రాలేదు విలాసవంతంగా. చాలా హృదయం నలిగిపోతుంది దేవుని సన్నిధిలో. నలిగిపోయి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు అప్పుడు హృదయం నిలబడుతుంది మీ మధ్యలో. ఏదో వాక్యం చెప్పేసి చెప్పాలి అనుకున్న విషయం కాదు ఇది. ఏదో చెప్పేస్తే అయిపోతే ఒక అరగంట అనుకుంటే అది కాదు నేను చెప్పేది వాక్యం. నీకు ప్రభుకున్న సంబంధం ఇది బయలుపడుతుంది, నాకు ప్రభుకున్న సంబంధం ఇది బయలుపడుతుంది, లేఖనాల యొక్క ప్రత్యక్షత ఇది బయలుపరచబడుతుంది అనే విషయం మీతో నేను మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఆ ప్రభు శిలువ మీద ఆ కార్యం జరిగినప్పుడు అది నీ అంతరంగంలో, రక్షణ కార్యంలో నీ అంతరంగంలో అది బిల్డప్ చేయబడుతుంది. బిల్డప్ చేయబడటం అంటే నీ హృదయంలో నిర్మించబడుతుంది. అది ప్రభుని అంగీకరించింది. అది నిర్మించబడితేనే ఈ బైబిల్ అంతా కూడా మీకు నాకు ఎవరికైనా రివీల్ చేయబడుతుంది. రివీల్ చేయబడుతుంది అంటే ప్రత్యక్షపరచబడుతుంది. ప్రత్యక్షపరచబడుతుంది అంటే తెలియపరచబడుతుంది. లాంగ్వేజ్ అర్థం చేసుకుని ట్రై చేయటానికి ప్రతి మాట బైబిల్కి సంబంధించిన తప్ప వేరే లాంగ్వేజ్ నేను మాట్లాడటానికి నాకు కుదరదు. అది మాత్రమే జ్ఞాపకం పెట్టుకుంది. బైబిల్కి సంబంధించిన లాంగ్వేజ్ తప్పితే మరొక లాంగ్వేజ్ నేను మీతో మాట్లాడలేను. ఈ ఆఖరి అధ్యాయం, 6వ అధ్యాయం ఆఖరి అధ్యాయం అంటే 5వ అధ్యాయానికి ఈ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అయిపోయిన తర్వాత 6వ అధ్యాయం వచ్చేపాటికి ఈయన చెప్పాడు. దాంట్లో ముందు భాగాల్లో ఏమని చెప్పబడిందంటే విశ్వాసం మూలంగా అని చెప్పబడింది. విశ్వాసం అనేది అంతమంది చెప్పాను నేను. చెప్పినా సరే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు వేరే విధాలుగా చర్చ అవుతుంది. ఆ విషయాలు మీతో మాట్లాడుతున్నాను. విశ్వాసం మూలంగా అనేది క్రీస్తు శిలువను వ్యక్తపరిచింది. ఇందాక శిలువ అని చెప్పాను కదా. విశ్వాసం మూలంగా, విశ్వాసం ఆయన విశ్వాసం మూలంగా, ఆయన జ్ఞానాత్మ విశ్వాసంలో, ఆయన యొక్క నీతి విశ్వాసంలో, ఆయన యొక్క పరిశుద్ధత విశ్వాసంలో అన్ని కూడా 5-6 అధ్యాయాల్లో రోమీయులకు రాసిన పత్రికలో రాబడ్డాయి. రిఫరెన్స్ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. విశ్వాసం మూలంగా దేవునితో సమాధానం, విశ్వాసం మూలంగా నీతిలోనికి, జీవప్రదమైన నీతిలోనికి, విశ్వాసం మూలంగా జ్ఞానంలోనికి, విశ్వాసం మూలంగా కృపలోనికి, ఇవన్నీ కూడా మధ్యలో చిన్న రౌండ్ వేసుకొని దాని చుట్టూ 1, 2, 3, 4, 5 10 పాయింట్స్ రాసుకోవచ్చు. రాసినప్పుడు ఒక్కొక్క పాయింట్ ని వివరించుకోండి. అది బైబిల్ స్టడీ అంటే ఒక్కొక్క పాయింట్ ని వివరించుకోండి. ఇక్కడ స్టోరీస్ చెప్పి మభ్యపెట్టేది కాదు. ఇది బైబిల్ స్టడీ అంటే క్రీస్తుకి నాకు ఉన్న సంబంధం, దేవుని లేఖనాల్లో క్రీస్తు ఎలా ప్రత్యక్షపరచబడుతున్నాడు అనే విషయాలు రాబోయే కాలంలో మన హృదయాంతరంగం ఉన్న పరిచర్య ఎలా విస్తరించాలి అనేది చాలా ప్రధానమైనదిగా ఉండాలి మన బోధలో. ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడితే 5 నిమిషాల్లో ఒక గంటకి చెప్పవలసిన స్థానాలు ఈ 5 నిమిషాల్లో రావాలంటే అది కావాలంటే వచ్చేవి కాదు. మన హృదయం ప్రభువునందు ఏరుపారితే, లేకపోతే ఆయన ఆత్మ మన హృదయంలో వేరుపారితే, ఆ వేరులో నా వల్లనే నీకు ఫలం కలుగును అన్నాడు ఆయన. ఎక్కడది? హోషేయ రాసిన పత్రికలో ఆఖరి అధ్యాయంలో నా వల్ల నీకు ఫలం కలుగుతుంది. అలా వేరుపడితే ఒక ఫలం అనేది ఆత్మలో పడుతుంది. ఆ ఫలం ఏంటంటే మొట్టమొదటిదిగా పరిశుద్ధత అనే ఫలం. రెండవదిగా ప్రేమ అనే ఫలం. దళిత రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం ప్రేమ అనే ఫలం రెండవది. తర్వాత ఈ యొక్క ఫలం అనేది ఏ ఫలమైతే దేవుడు జీవగ్రంథంలో ప్రకాశింపజేశాడో అవి మొట్టమొదటిగా శిలువలో ప్రకాశించాయి, క్రీస్తు రక్తంలో ప్రకాశించాయి, 7 మాటల్లో ప్రకాశించాయి. 7 మాటలు కట్టవచ్చు కదా అందరికీ. 7 మాటల్లో ప్రకాశించాయి, శిలువలో ప్రకాశించాయి. శిలువలో ఆయన ఆత్మఫలం అందులో నింపబడి ఉంది. శిలువలో అంటే ఆ వివరణ ఇవ్వలేనిప్పుడు, ఆ శిలువ అనే దానికి వివరణ నేను ఇవ్వలేనంటే ఎన్ని విషయాల్లో వెళ్ళిపోద్దు. శిలువ అనే దానికి వివరణ ఒక బొమ్మ కాదు, కళ కాదు. శిలువ అనేది దైవ కుమారుని యొక్క
ఇదండి సిలువైన క్రీస్తులో లేక మహిమా స్వరూప ప్రభు సిలువైన క్రీస్తులో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన క్రీస్తు రక్తమును మనలో ముద్రించిన విధానంలో ఆ శిలువ యొక్క స్థానాలు, తర్వాత దేవుని యొక్క రహస్య గుణాంశాలలో యేసుక్రీస్తు శిలువానుభవం, తర్వాత కొలసి రాసిన 2వ అధ్యాయంలో అదేంటి ఆయనలో మీరు అతుకుబడి అంటే ఆ స్వరూపంలో మీరు అతుకుబడి, శిలువైన క్రీస్తులో మీరు అతుకుబడి, ప్రేమలో అనేది అక్కడ మొట్టమొదటిస్తాను. ప్రేమలో మీరు అతుకుపడి, ప్రేమ అనే దానికి నిర్వచనం లేదు, పరిశుద్ధత అనేది నిర్వచనం లేదు. నిర్వచనం అంటే మరొక మాట లేదు చెప్పాలంటే. అది ప్రభు హృదయంలో, క్రీస్తు హృదయంలో పుట్టినటువంటి దైవికమైన గూఢాంశాలు అవి. ప్రేమ అనే పదం కానీ, పరిశుద్ధత అనే పదం కానీ. ప్రేమ అనే పదం జగత్ పునాది వేయకూడకు మునిపి ప్రారంభించిన ప్రేమ అనే 2 అక్షరాలు తర్వాత బైబిల్ అంతం వరకు, యూదా పత్రిక వరకు కూడా చూపించబడింది. ప్రకటన గ్రంథంలో రాబోయే భవిష్యత్ కాలంలో ఉన్న ప్రభువుని గురించి చెప్పబడింది. అక్కడ ప్రేమ వంటి స్వరూపం కాదు, ఆయన అగ్ని వంటి స్వరూపం కలిగినటువంటి దేవుడు, అగ్ని వంటి స్వరూపం కలిగిన దేవుడు. ప్రతి పాపం బయటకు వస్తుంది, ప్రతి హృదయం బయటకు వస్తుంది. ఎవరి క్రియలు చెప్పినా వారికి ప్రతిఫలం ఉంటుంది, దానికి జవాబు ఉంటుంది. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి బైబిల్ గ్రంథం అంతా కూడా మూయబడినటువంటి జలకూపాలు. మూయబడిన జలకూపాలంటే ఒక మాట చెప్తుంటే దాని అర్థం చెప్పడానికి టైం అయిపోతుంది. మూయబడిన జలకూపాలంటే పరమగీత గ్రంథంలో జలకూపాలు, తెరవబడిన జలకూపాలు, మూయబడిన జలకూపాలు. మూయబడిన జలకూపాలంటే దేవుడి గ్రంథంలో అన్ని మూతవేయబడి ఉన్నాయి. ఆ యొక్క ఫౌంటైన్స్ అన్ని కూడా మూతవేయబడి ఉన్నాయి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా, అంటే ఒక హృదయం క్రీస్తు హృదయం అప్పగించడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తంలో హృదయం ముద్రించడం ద్వారా, అందులో నీ హృదయం యొక్క అదేంటి వేదన ఉంది, నీ హృదయం యొక్క దుఃఖం ఉంది, అందులో నీ హృదయంలో ఉన్న కన్నీరు ఉంది. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథం రివీల్ చేయబడటానికి ఊరికనే విలాసాలతో నిలబడి రివీల్ చేసేస్తారు. టక్కటక్కగా వచ్చి టక్కటక్కగా చెప్పడానికి ఏమి ఇతర గ్రంథాలు కాదు, చర్చలు కాదు. బైబిల్ గ్రంథం రివీల్ చేయడానికి నీ హృదయం యొక్క వేదన కన్నీరు ఉంది. అటువంటి వేదన ఉంది నీ హృదయంలో. ఎంతమంది ఉందో నాకు తెలియదు. ఆ వేదన పడతారు. ఒక ప్రసవ వేదన పడిన స్త్రీ ఎలా వేదన పడుతుందండి? భార్యలను అడగండి, చెప్తారు. ఎలా చెప్తారు? ఎంత వేదన పడుతుందండి? తన సంస్థ అంతా కోల్పోయింది, తన జీవితం అంతా కోల్పోయినట్టు బాధపడుతుంది. తన జీవితంలో తనకి ఇంకా ఏమీ లేదు అనేది చూపించబడుతుంది. మరణమా జీవమా అన్నట్టుగా చూపించబడుతుంది. అక్కడ బతుక చావు ఆ స్థానంలో. అందుకోసం దేవుడు స్త్రీ వేదన జ్ఞాపకం చేశాడు, అందుకే ఆ తల్లికి ఆ బిడ్డ మీద అంత ప్రేమ పుట్టించాడు. అలాగే కల్వరిలో ఆయన ఆ సమస్తాన్ని వదిలిపెట్టుకునే ప్రభు తన ప్రాణం పెట్టడం వల్ల ఆ వేదన ఏంటో అక్కడ మనకు బయలుపరచబడినప్పుడు జీవవాక్యాన్ని తెరవటానికి ఆదరణ ఏది కనులలో సూచించమో అనేది యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మా చేతులు దేని తాకి చూచడం ఆ జీవాన్ని మీకు తెలియపరుస్తుంది. ఆ జీవాన్ని 2 కొరింథీయుల రాసిన పత్రిక ఆ జీవం యోహాను పత్రిక ఆ జీవం ప్రత్యక్షమైంది. 2 కొరింథీయుల రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 1వ అధ్యాయం ఆఖరిలోనూ ఆ జీవం యొక్క సువాస అంటే జీవాత్మ ఏంటి 2 రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు చేసిన జీవమునిచ్చు ఆత్మ అన్నాడు. దాంట్లో క్రీస్తునందు జీవమునిచ్చిన ఆత్మ పాపం పడటం ఇచ్చిన నడిపించింది అని రాయడం లేదు. క్రీస్తునందు జీవాత్మ ప్రార్థన చేయడం నేర్పించింది. క్రీస్తు యొక్క జీవాత్మ వేదన పడటం నేర్పించిందంటే హృదయంలో పుట్టినటువంటి బలమైన దర్శనం. వేదన అనేది, కన్నీరు అనేది హృదయంలో పుట్టిన బలమైన దర్శనం. అది నువ్వు ప్రభుని ప్రేమించగలిగితే, అది నేను ప్రభువును ప్రేమించగలిగితే. లోకాలంతా చుట్టూ పెట్టుకుని కుదరదు. లోకాలంతా చుట్టూ పెట్టుకుని నేనేదో సంఘం కట్టాలంటే నాకు కుదరదు, అది కుదరదండి. నీకు ప్రభుకి మధ్య దాచిపెట్టబడిన ప్రేమ రహస్యం ఏంటంటే సమం. ఆ దానికి లోబడితే ఒక వ్యక్తి లోబడితే కుటుంబం లోబడుతుంది, దానికి లోబడిపోతే కుటుంబం లోబడదు.
ఎట్టి పరిస్థితుల్లో లోబడి దానికి లోబడకపోతే సాతాను ఆక్రమిస్తుంది, జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవునికి ఒక వ్యక్తి లోబడకపోతే సంఘాలు కట్టడానికి కుదరదు, వారి వల్ల కాదు. నేను అనుకుంటే ఒక వ్యక్తి, నేను అనుకునే అహంభావం దేవుని సంఘాన్ని కట్టడానికి సాధ్యపరచబడదు. ఒక వ్యక్తి, సేవకుడు అనబడిన వ్యక్తి ప్రభు పాదాల దగ్గర విరిగి నలిగిన వాడే ఉంటాడు. విరిగి నలిగిన వాడు అంటే శరీరంలోకి ఎముక కూడా ఉండదు అన్నమాట. శరీరం అంతా నలిగి ఉంటుంది కనుక ఏ ఎముక కూడా అలా పొడుచుకు రాదు బయటికి. అలా అయితే సేవ జరుగుతుంది. గ్రహించుకున్న విషయాల మీద నేను మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే స్టార్టింగ్ లోనే ఉన్నాయంట, నేను పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులేదన్న. పాపం నుంచి విమోచించబడటం అంటే ఒకసారి జరిగే కార్యం కాదు. అది భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఆ పాపం యొక్క దుర్గంధం నుంచి ఒక పరిశుద్ధుడు విమోచించబడటానికి తన యొక్క హృదయం శిలువుకి రక్తానికి అంకితం అవుతుంది. శిలువ రక్తానికి అంకితం అవుతుంది. పరిశుద్ధుని రక్తానికి అంకితం అవుతుంది. పరిశుద్ధుని రక్తం తాకిన హృదయానికి నూతన దర్శనం ఇవ్వబడుతుంది. నూతనమైన దర్శనం ఇవ్వబడుతుంది. నూతనమైన శక్తి ఇవ్వబడుతుంది. మానవ హృదయం పాప కణాలతో ఎలా కట్టబడిందో అంతరంగ జీవితం క్రీస్తు యేసు యొక్క ఆ యొక్క గుణగణాలతో, పరిశుద్ధ కణాలతో అంతరంగం ఆయన నివాస స్థలం కట్టబడుతుంది అంటే కట్టబడాలి. కట్టబడితేనే ఈ వ్యక్తి ప్రభువులో జీవిస్తున్న వ్యక్తి అని మనం సాక్ష్యం ఇవ్వటం, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఇతరులు చూడగలుగుతారు, సంఘం చూడగలుగుతుంది, లేదా సంఘం చూడలేదు. సంఘం పరవశించలేదు, ఆనందించలేదు. ఒక సేవకుని జీవితాలు ఎన్నో ఉన్నాయి. నేను పెద్ద సేవకురాలను కాకపోయినా దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మాట్లాడుతున్నాను మీతో. నేను ఎంత మాట్లాడినా సరే మీ మధ్యలో నేనేం చెప్పలేదనే విషయం తప్ప నేను పరిపూర్ణురాలని మీ దగ్గర నేను మాట్లాడటం లేదు. ఏ రోజు ఆ రోజు, ఏ గడియ కా గడియ, ఏ రాత్రి కా రాత్రి దేవుని సన్నిధిలో ఆ నూతనమైన దర్శనం నాకు లేకుండా ఒక వ్యక్తి ముందు నేను నిలబడలేను, సంఘం ముందు నిలబడలేను, ఒక ఆరాధన చేయడానికి నిలబడలేను, విజ్ఞాపన చేయడానికి నిలబడలేను. నా ప్రభు ముఖం నేను చూడకుండా, ఆ విజ్ఞాపనాత్మలో నా హృదయం ఏకం చేయబడకుండా, నా కన్నీరు ప్రభు పాదాల మీద పడకుండా నేను చేయలేదు. నా వల్ల కాదు, అది ఉచిత అయిపోతుంది. సేవా జీవితం అనేది ఒక వ్యక్తి యొక్క రహస్య జీవితం క్రీస్తు ఎలా ఉందో సేవా జీవితం రహస్యం కనబడి ఆ వ్యక్తి ఎవరి చేత విమర్శించబడ్డాం. దేవుని ఆత్మ కలిగిన వారు ఒకరి చేత విమర్శించబడ్డారు, భయపడతారండి. జ్ఞాపకం విషయాలని. తర్వాత నేను ఎంతైతే అంతే చెప్తా, ఎంతైతే అంతే చెప్తా అన్నా నాకు అవ్వదు. తర్వాత దీంట్లో 4 విషయాలు మాట్లాడడానికి తరంచాను. ఒకటి, పరిశుద్ధత గురించి చెప్పాలనుకున్నాను. రెండవది అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయంలో పరిశుద్ధ వరాలు ఎలా ఇచ్చాడు దేవుడు ఎఫెసీ సంఘానికి, అది మాట్లాడాలనుకున్నాను. పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనికి అధ్యక్షుడిగా నియమించను అంటాడు దాంట్లో, అది చెప్పాలనుకున్నాను. రెండవది, తర్వాత ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం ఆఖరి భాగంలో క్రీస్తు యొక్క ప్రేమ యొక్క లోతు చెప్పాలనుకున్నాను. ఇలాగ 4 విషయాలు మనసులో పెట్టుకున్నా. ఒక వాక్యాన్ని ఇది కూడా నేను పూర్తిగా ధ్యానించలేదు, నాకు అవ్వలేదు చెప్తాను. తర్వాత దీనిలో పరిశుద్ధత అనేది ఒక ఫలం, అది ఆత్మఫలాల్లో రాయబడలేదు. చూసుకోండి, ఆత్మఫలాల్లో రాయబడలేదు. ఇది ప్రత్యేకమైన ఫలం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో నివసిస్తున్నప్పుడు, ఆత్మ పరిశుద్ధ స్థానాల్లో ప్రకాశిస్తున్నప్పుడు అందులో ఒక ఫలం పుడుతుంది. ఒక ఫలం అనే కాదు, ఆ ఫలం అనేది నీ అంతర్యానికి ప్రభువుకి మధ్యలో ఆ మాధుర్యం, క్రీస్తు నుండి ఆ మాధుర్యం నీవు అంటే ఒక సేవకుడు లేదా నేను ఇతరులకి ఆ మాధుర్యాన్ని చూపించాలంటే మనం చూపించాలి. మన జీవిత విధానంలో చూపించబడుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో ఈ స్థానాలు తప్పిపోయినా ఇదొక క్షణమే, ఒక పరిశుద్ధుడితో ఇదొక క్షణమే మరలా సరి చేసుకుంటాడు. క్రీస్తు ప్రేమని హృదయంలో ధరించుకున్న వ్యక్తి వెంటనే సరిచేయబడతాడు.
సరిచేయబడకపోతే హృదయంలో క్రోధం ఉంచుకుంటే ఆ క్రోధం దేవుని నీతి నెరవేర్చడానికి సాధ్యపరచలేదు. ఎన్నోసార్లు ఎంతోమంది మనం మాటలు అంటారు, చాలా పౌరుషం వస్తుంది, ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని. తర్వాత అది దుఃఖంగా మారిపోద్ది, అది వేదనగా మారిపోద్ది. తర్వాత ఆ పౌరుషం అంతా కూడా ఈ ఆత్మీయ ఫలం పరిశుద్ధ అనే ఫలం గలతీ రాసిన పత్రికలో ఉన్నటువంటి ఫలం కాదు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథం యొక్క స్థానాన్ని, లేకపోతే గ్రంథం యొక్క సారాన్ని నీ ఆత్మకు అందిస్తున్నప్పుడు, నీ అంతరంగంలో అపవిత్రమైన స్థానాలు నాశనం చేయబడుతున్నప్పుడు అందులో అతీతమైన ఫలం పుడుతుందండి. అది ఆదికాండంలో జీవఫలం కాదు, జీవవృక్ష ఫలాలు కాదు, ఆ ఫలం కాదు. ఈ ఫలం క్రీస్తు అనే మాధుర్యంతో కూడిన ఫలం, పరిశుద్ధుడు భూమి మీదకి వచ్చినటువంటి ఆ ఫలం. అందులో ఆ జీవాత్మ నీ హృదయానికి ఆ ఫలం అందించినప్పుడు ఆ ఫలాన్ని సంఘంలో నింపడానికి ప్రభు నిలబడ్డ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలా ప్రభు జ్ఞాపకం చేసుకుంటే ఆరంభకాల సంఘాలు ఎలా కట్టబడ్డాయంటే, హతమైపోయారు, లోపలు హతమైపోయారు, దుష్టుల చేతులు హతమైపోయారు. క్రీస్తు మాధుర్యం మాత్రం ఆపబడలేదు. నేను ముందుకెళ్తున్నాను ఏంటంటే స్వాధీనపరచబడదు. దీంట్లో 3 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. పరిశుద్ధత అనే దాంట్లో, పరిశుద్ధత అనే పదములో 3 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. మీరు రాసుకోండి, నేను చెప్పండి. ఎందుకంటే మీరంతా చాలా యోగ్యమైన వాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు. అవసరం లేదు మాకు అనుకుంటే వదిలేయండి, కావాలనుకుంటే పాయింట్స్ నోట్ చేయండి. ఈ వాక్యం మీకు చెప్పేటప్పుడు ఎంతో ధ్యానించుకొని కన్నీళ్లు దారిలో కారుతుంటే సిద్ధపరచబడిన వాక్యం ఇది. మాకు విలాసాలు లేవు, తిరుగుడు లేవు, ఎక్కడో తిరిగి సమయం పాడు చేయటం ఏమీ లేదు. దేవుని సన్నిధిలో జీవించడంలో ప్రధానమైంది జీవవాక్యాన్ని ఇతరులకు ప్రకటించడం, అదొకటే ప్రధానమైనదిగా నిలబడింది. ఇందులో 3 ప్రధానమైన విషయాలు. క్రీస్తు యొక్క శిలోనుభవంలో మహిమా స్వరూపి ఎంత ప్రధానమైన పాత్ర పోషించాడు ఆయన దైవిక స్వరూపం అనేది అందులో ఎంత ప్రధానమైనది నిలబడిందో, మానవ స్వరూపిగా క్రీస్తు అందులో ప్రధానమైన స్థానంలో నిలబడ్డాడు. ఆయన మానవ స్వరూపిగా ఈ మానవ స్వరూపిగా ఆయన తన ప్రాణాన్ని అప్పగించడంలో ఆయన రక్తం దుర్మాడపడిందంటే చిందించబడింది. యుగాల్లో, లేకపోతే మళ్ళీ రాబోయే యుగాల్లో, గడిచిపోయిన యుగాల్లో పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో బైబిల్ పాత నిబంధన నుంచి ఏమి చెప్తున్నారో ప్రవక్తలు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి సెలవిస్తున్నాడు, అవన్నీ నూతన నిబంధనకు వచ్చేపాటికి ఆయన ప్రభు పుట్టడం, శిలువానుభవాన్ని చాటి చెప్పింది, గ్రహణం చాటి చెప్పింది, పరిశుద్ధుని చాటి చెప్పాడు. మన పరిచర్యలో అది చాటి చెప్పబడాలి. నీ జీవితంలో, నా జీవితం అది చెప్పకుండా నీ స్వకీయమైన మీరైనా నేనైనా చెప్పగలిగితే, నేను అని పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నానంటే మిమ్మల్ని అంటానని మీరు అనుకుంటున్నారేమో అని నేను కూడా దాంట్లో యాడ్ అవుతున్నా. ఒకవేళ మిమ్మల్ని అంటున్నాను మీరు అనుకుంటారేమో అని అందులో నేను కూడా ఉన్నాను. దాంట్లో ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదు. ప్రభు నాకు ఇచ్చిన పరిచర్య ఒకరిని వేలు పెట్టి చూపి అవమానం చేస్తారు, ఒకరి బలహీనతలు ఎత్తి చూపించేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి చూపించాలి, ఆయన చూపించాలి, నేను చూపించేది కాదు. ఒక సేవకుడు చూపించేది కాదు. ఆత్మవసరమైనటువంటి సేవకుడు ఉంటాడు. యోహన్, నేను ఆత్మవసరమై ఉండగా పరిశుద్ధాత్మ దేవుని ఆత్మవసరమై ఉంటుంది కదా. మనకి ఇచ్చిన కృపావరాలు చాలా గొప్పవి. అది నిత్య జీవంతో కూడినటువంటి మనకు అనుగ్రహించిన పరిశుద్ధత ఫలం, అది నిత్య జీవార్థమై ఆత్మ ఫలించడానికి ఇచ్చినటువంటి పరిశుద్ధత ఇస్తాను. ఎంత గ్రహించుకున్నానంటే అంత గ్రహించుకున్నాను. ఎందుకు అంత గ్రహించుకున్నానంటే అంత గ్రహించుకునే స్థానం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, చిన్న విషయం కూడా దేవుని సన్నిధిలో పెట్టకుండా నేను నా జీవితాన్ని కొనసాగించలేను. నా హృదయంలో చిన్న తప్పిదం మొలకెత్తుందంటే అది తీసేయబడకుండా దేవుని సన్నిధిలో నా ఆత్మను అప్పగించలేను. నేను సాధ్యపరచుకుంటూ నా పరిచర్యకి, దేవునికి మధ్య ఉన్న పరిచర్యకి ఆ చిన్నది బహు వ్యతిరేకంగా కనబడుతుంది. ఒక వ్యక్తిని ఇష్టానుసారంగా దూషించడం అంటే పరిశుద్ధులేని దూషించరు, అవమానపరుస్తారు, దూషించరు, పరిచర్యను అవమానపరుస్తారు, సేవను అవమానపరుస్తారు.
అలా చేయగలిగినప్పుడు ఆ పరిశుద్ధుల హృదయాల్లో ఉన్న వేదన ఎటువంటిదంటే తీరిన వేదన ఉంటుంది హృదయాల్లో. ఇంకోటి ఏంటంటే ఏ ప్రతి పరిశుద్ధుడు కూడా ఇప్పుడు జరిగేది ఏంటంటే తామే గొప్పవారికి ఎంచుకుంటారు. ఇంకొకరి జీవితాన్ని గొప్పగా ఎంచరు. తమ కంటే ఎవరు పరిశుద్ధులు లేరనుకుంటారు, తమ కంటే బోధించే వాళ్ళు ఎవరు లేరనుకుంటారు, తమ కంటే ప్రార్థనా పనులు లేరనుకుంటారు. అటువంటి వాళ్ళు ఇతరులు వేలుపెట్టి చూడడానికి వెనుకాడరు. వారిని ఇష్టానుసారంగా మాట్లాడడానికి అది కూడా నేను ఎంతో గమనించగలిగాను. అన్ని ఉన్న వ్యక్తి స్థిరుడై కథలను వారే ఉంటారు అనే విషయం జ్ఞాపకం చేయబడుతుంది. ఇందులో 3 ప్రధానమైన సత్యాలు. ఒకటి ఏంటంటే తెలుగులో నీతిమంతులుగా తీర్చబడ్డం, గ్లోరిఫికేషన్ అంటే నీతిమంతులుగా తీర్చబడ్డం. ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా గ్లోరిఫికేషన్ కాదు, జస్టిఫికేషన్ అంటే నీతిమంతులుగా తీర్చబడ్డం. అది బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి బయలుపరచబడింది. ఒక వ్యక్తిని నీతిమంతులుగా తీర్చబడ్డం అది శిలువలో పరిపూర్ణత చెందింది. క్రీస్తు రక్తం అంతా పరిపూర్ణత చెందింది. గ్లోరిఫికేషన్ అనేది మధ్యలో ఉంటుంది. ఫస్ట్ది జస్టిఫికేషన్ అంటే నీతిమంతులుగా తీర్చబడ్డం. గ్లోరిఫికేషన్ మహిమపరచబడ్డం. ఇలాగా వరకుడు కూడా రాస్తున్నాను, జ్ఞాపకం కూడా రావట్లేదు. నీతిమంతులుగా తీర్చబడ్డం, పరిశుద్ధపరచబడ్డం. మూడవది మహిమపరచబడ్డం. మధ్యలో శాంక్టిఫికేషన్ అనేది పరిశుద్ధపరచబడ్డం. శాంక్టిఫై జీవితం, పరిశుద్ధపరచబడ్డం. ఇది జీవితకాలం అంతా జరిగేది. దాన్ని పట్టుకునే ఒక వ్యక్తి నడవకపోతే సేవ మధ్యలో ఆగిపోతే, మనం ఇంతకుముందు చేసిన సేవ కాదు, దాన్ని పట్టుకుని నడవకపోతే నిత్య జీవితంలో ఈ స్థానం కనుక హృదయంలో లేకుండా సేవ కొనసాగిస్తే అక్కడే సేవ ఆగిపోతుంది. లేకుండా ఆ పాపం యొక్క క్రియలు నీ ఆత్మను చుట్టుకుని నేను నాశనాన్ని నడిపిస్తే అన్నమాట అర్థం. దేవుడు నాకు తెలియపరిచిన విషయాలు మాట్లాడుతున్నా, ఎవరిని ఉద్దేశించి కాదు. ఒక చిన్న తలంపు నీ ఆత్మకి, దేవుని ఆత్మ వ్యతిరేకంగా నీ హృదయంలో పడితే దాన్ని అక్కడే త్రుంచేసేయాలి. అక్కడ త్రుంచివేయకపోతే ఆ చెట్టు పెరుగుద్ది, పెద్దదవుద్ది, కాయలు కాస్తుంది, పూలు పూస్తుంది, కాయలు కాస్తుంది, మహావృక్షం అయిపోద్ది. పాప వృక్షం. ఆ పాప వృక్షం నీ శరీరం అనే పాప వృక్షం. అది కాయలు కాస్తే పరిస్థితి ఎవరికి అవసరం లేదు, అది పక్షులకు కూడా అవసరం లేదు, చేదైన పనులు అవసరం, వాటికి కూడా అవసరం లేదు, అవి కూడా తిని ఉసేస్తాయి. ఎవరు తింటారు? క్రీస్తు మాధుర్యం అనేది ఆత్మఫలం ఇప్పి చూపిస్తుంది. క్రీస్తు మాధుర్యం అది ఒక వ్యక్తి పరిశుద్ధులుగా జీవించగలిగితే ఆ పరిశుద్ధ ఫలంలో ఇంత ఉన్నతమైన స్థానాలు ఉంటాయి. ఆ ఫలం ఫలించే కొలది ఈ ఆత్మలో ఉన్న ప్రేమ, సంతోషము, సమాధానము ఇవే కదా, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. దాంట్లో ప్రధానమైన అన్ని ఫలాల్లో ఒక దాంట్లో ఎన్ని ఉన్నాయి. ప్రేమ అనే పదం గురించి నేనేం చెప్తాను అసలు ఇప్పుడు సమయంలో 1/2 అవర్ అయిపోయింది. చెప్పలేనండి. నాకు ఇంత సమయం ఒక గంట ఇంకో గంట తీసుకున్నా చాలు. ప్రేమ అనే ఫలం ఆ ఫలంలో ఫలించే కొలది నేను విద్యుశాలకు తీసుకెళ్తాడు. ఏ విద్యుశాలకు తీసుకెళ్తాడు? బైబిల్ గ్రంథం అయితే విద్యుశాలకు తీసుకెళ్తాడు. ఆ విద్యుశాలలో నీ ఆత్మ తినిపిస్తాడు. శ్రేష్టమైన నీ ఆత్మ తినిపిస్తే అప్పుడు ప్రీచ్ చేయగలవు. అవి తిరగకపోతే నువ్వు ప్రీచ్ చేయలేవు. డబ్బు దాహం ఉంటుంది, మరి ఇతర కోరికలు ఉంటాయి, ఈ లోక సంబంధమైన పాపం కోరికలు ఉంటాయి, పాపం దృష్టి ఉంటుంది, ఆలోచన ఉంటాయి. అది దేవుని నీతి నెరవేర్చేవి కావు. దేవుని నీతి నెరవేర్చకుండా బాధపడద్దు. ఒక వ్యక్తి సేవ చేసే వ్యక్తి అక్కడే అడ్డు నిలబడతాడు. సేవ పరిపూర్ణత చెందదు. నేను సంఘాలు చూసి చెప్తున్నా. మీరు ఎవరో అసలు నాకు ఇప్పుడు వచ్చినప్పుడు ఒకసారి చూస్తానే కానీ నాకు ఎవరో తెలియదు. పర్సనల్ లైఫ్ ఎవరిదో కూడా నాకేం తెలియదు. ఈ పర్సనల్ లైఫ్ గురించి నాకేం తెలియదు. వాక్యం, ఒక సేవకుని యొక్క వాక్యం ఎలా చెప్పాలనేది ప్రభు ఆత్మలో తెలియజేశాడు నాకు. సేవకుల యొక్క మీటింగ్లో ఉన్నటువంటి ఇంకా ఎంగేజ్లో ఉన్నప్పుడు వాక్యం చెప్తుంటే చాలాసార్లు అయ్యో ఈ సేవకుల యొక్క జీవితానికి ఇంకా వాక్యం చెప్పాలి, ఇది కాదు అనుకున్నటువంటి ఆలోచనలు నాకు హృదయంలో ఉన్నాయి. 17 సంవత్సరాల వయసులో దీన్ని ఒక పిల్లలు ఎలా పంచాలనేది ఒక పాత్ర రాశారు. 17 సంవత్సరాల వయసులో చదువుకుంటున్నాను కాలేజీలో. పిల్లల్ని ఎలా పెంచాలని వస్తే ఆ సేవకుడు అన్నాడు,
అమ్మా నువ్వు చిన్నపిల్లవి, పిల్లల్ని ఎలా పెంచాలని రాస్తావు. ఆర్టికల్ వేయలేదండి దాంట్లో, ఆర్టికల్ దాంట్లో ఇలా దేవుడు ఒక వ్యక్తిని, ఒక రక్షణ కార్యం హృదయంలో జరిగితే, ఒక నీతి కార్యం హృదయంలో జరిగింది, ఒక జీవం యొక్క కార్యం హృదయంలో జరిగింది. పరిశుద్ధని యొక్క ప్రేమ ఆ యొక్క రక్షణ కార్యంలో తేజమైనటువంటి ఆ మార్పులు గుండా ఆ ఫోకస్ ఆత్మక అలా అందకపోతే యవనస్తులు ఎలా నీతిమంతులుగా తీర్చబడతారు? పరిపూర్ణులు క్రీస్తు యొక్క పరిపూర్ణతను ఎలా అందుకుంటారు? పరిపూర్ణమైంది ప్రేమ అన్నాడు వాక్యభాగాలు. పరిపూర్ణమైంది ప్రేమ అన్నాడు, తర్వాత సంపూర్ణమైంది ప్రేమ అన్నాడు. దాంట్లో శాస్త్రకాలము నిలిచేది ప్రేమ అన్నాడు 1 అధ్యాయంలో. ఈ 5 రకాలైనటువంటి 5 రకాలు కావచ్చు, 7 రకాలు కావచ్చు. ఈ ప్రేమల గురించి చెప్పడానికి ఎలా వచ్చింది నాకు అంటే, నాకు ఎలా వచ్చిందంటే ఒకటే గుర్తు, ప్రభు ప్రేమలోనికి హృదయం ఏకమవటం అనుభవంలో, ప్రభు ప్రేమలో హృదయం ఏకమవటంలో అది లభించింది. యువతి పత్రిక 5వ అధ్యాయంలో నేను క్రీస్తుని గురించి సంఘాల గురించి చెప్తున్నాను, క్రీస్తుని గురించి సంఘాన్ని గురించి చెప్తున్నాను. అంటే ఒక పెండి కుమారుడు గురించి పెండి కుమార్తె చెప్తూ, ఒక పెండి కుమార్తె పెండి కుమారుడు గురించి ఎంత ఆలోచిస్తుంది, పెండి కుమారుడు పెండి కుమార్తె గురించి ఎంత ఆలోచిస్తాడు. జీవితం అంతా వాళ్ళే. తర్వాత గొడవలు కలహాలు వస్తాయి తర్వాత. మొట్టమొదటి జీవితం లేచిన దగ్గర నుంచి వాళ్ళు కనబడతారు. రాత్రి నిద్రపోయి తెల్లా లేచిన వారి దగ్గర నుంచి నా భార్య నా భర్త అనుకుంటారు. నీకు వేరే దేశ ఉండరు. నా భర్త లోపల అందరికంటే సుందరుడు అనుకుంటుంది భార్య. భర్త అనుకుంటాడు నా భార్య అతిలోక సుందరి అనుకుంటాడు. వాళ్ళు ఎలా ఉన్నా సరే అది ప్రేమ బంధం. దానికి మించి ఒక లైన్ ఇటువంటి వెళ్ళారా ఎవరన్నా? దీనికి మించి ఒక స్థానం ఇటువంటి వెళ్ళారా? నువ్వు దేవుని దృష్టిలో పాపం చేసినట్టు వాడు, పాపం చేస్తుంటాను. ఆ పాపం యొక్క క్రియలు నేను చుట్టుకుని నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయనే విషయాన్ని జ్ఞాపకం చూసుకోవాలి. నీ కళల్లో ప్రకాశించిన క్రీస్తు యొక్క మహిమేశ్వరం ఎక్కడ? పాపం లోపంలో జీవించేటటువంటి పాపం యొక్క తలంపులు ఎక్కడ? రెండింటికి సంబంధం ఏంటి? పరిశుద్ధుడైన ప్రభు యొక్క ముఖ ప్రకాశతలో నీ ఆత్మ పరోసించి పరిశుద్ధ తలంపులు దేవుని మహిమ స్థానాల్లో నిలబడగలిగే ఆ పరిశుద్ధ తలంపులు ఎక్కడున్నాయి ఇప్పుడు? ఈ ఆత్మ పరిశుద్ధత విషయంలో అనింజులుగా, నీతి విషయంలో అనింజులుగా ఉండగలిగితేనే అంటే దానికి తెలియని మాట నాకు అర్థం కల. అంటే పాప విషయం అనింజులుగా ఉంటే నీతి విషయంలో, పరిశుద్ధత విషయంలో వారు పరిపూర్ణత చెందుతారు. పరిపూర్ణత ఒకదాని వెంట ఒకటి పరిపూర్ణత. దేవుని గ్రంథం దీంటి రక్తం యొక్క కట్లతో కట్టబడినటువంటి బైబిల్ గ్రంథం, 7 ముద్రలతో కట్టబడినటువంటి బైబిల్ గ్రంథం యెహోషువ ప్రకటన గ్రంథం రాయబడింది. 7 కట్లతో నిబంధన రక్తంతో కట్టబడింది బైబిల్ గ్రంథం. మనం ఒక దాంట్లో ఎంటనే కష్టమైపోతుంది. ఇంకా 7 దాంట్లో ఎక్కడ వెళ్తాం? ఒక దాంట్లో పాపక్షమాపణ పొందే విషయంలోనే తప్పిపోతున్నాం చాలా మంది. పాపక్షమాపణ లభించకుండా గాలికి కొట్టుకుపోయి అలల్లాగా, సముద్రం అలల్లాగా తిరుగుతున్నాం. దాంట్లో ఏమీ లేదు. రియాలిటీ లేనటువంటి స్థానాలను ఆశిస్తున్నాం. కానీ క్రీస్తునందు సత్యంతో కూడినటువంటి ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి గమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటిని మీరు లక్ష్యించండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏవి సత్యమైనవో, సత్యం బట్టి వారి క్రియాఫలం వారికి ఇవ్వడానికి యెషయా గ్రంథం 31 అధ్యాయం. సత్యాన్ని బట్టి, నీ సత్యాన్ని బట్టి, నువ్వు చేసే పనిని బట్టి సత్యం, నువ్వు చేసే సేవను బట్టి సత్యం. ఆ సత్యంలో నిలబడిన వ్యక్తికి ఆ ఫలం ఆత్మకిస్తాడు. నీ సేవ ధన్యమవుతుంది, కుటుంబం ధన్యమవుతుంది. సత్యాన్ని బట్టి, ఆ సత్యం బట్టి ఆత్మ నిలబడలేకపోతే ఎంత కోట్లు ఉన్నా సరే కలిగిపోతుంది. మంచి బాంబుల ధనాన్ని ఈ విషయంలో నువ్వు నమ్మకంగా లేనప్పుడు సత్యమైన ధనాన్ని ఎవరు ఇస్తారు? బైబిల్ సత్యమైన ధనాన్ని ఎవరిస్తారు నీకు? ఈ లోకసభ వాటిలో నమ్మకం లేకపోతే, ఉద్యోగ ధర్మంలో నమ్మకం లేకపోతే, మరి ఏ విషయంలో మనం అప్పగించిన పని విషయంలో నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనాన్ని నీ చేతికి ఎవరిస్తారు అని చెప్పి బైబిల్ నాకు జ్ఞాపకం లేదు. అంత బైబిల్ గ్రంథం, ఈ బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ దేవుల్లో ఒక వ్యక్తి సాధనలో నిలబడి ఈ బైబిల్ గ్రంథం రివీల్ చేయబడుతుందంటే నాకు, ఎందుకంటే ఈ వాక్యం చెప్పడానికి ఇప్పుడు వాక్యం చెప్పి నెక్స్ట్ వీక్ వరకు కూడా హృదయంలో ఈ ఒకసారి కాదు కదా, ఎన్నో చోట్ల వాక్యం చెప్పాల్సి వస్తుంది. హృదయంలో ఒక థాట్ హృదయంలో పెట్టుకుంటాను.
ఫలానా వాక్యం చెప్పడానికి ప్రభు ఈ వాక్యం చెప్పాలి. ఒక చోట ఒక వాక్యం చెప్పబడినప్పుడు అది అనేక చోట్లకి వెళ్ళాలి. ఒక చోట ఆ వాక్యం చెప్పడానికి అది ఫెయిలియర్ అయిందనుకోండి, హృదయంలో ఆక్రోషం, కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? ప్రభు ఈ వాక్యం అనేక చోట్లకి వెళ్ళాలి. అంతే తప్ప ఎవరిని ద్వేషించడం కాదు, గర్వం చూపడం కాదు, అది తిరస్కరించడం కాదు. అది పరిశుద్ధమైన జీవం వెళ్ళిన దేవుని వాక్యం ఒక చోట ముద్రితమైన వాక్యం అనేక చోట్ల ముద్రితం అవ్వాలి. పరిశుద్ధాత్ముడు అనే ముద్రలో ఈ వాక్యం ముద్రితం అవుతుంది, అనేక స్థలాల్లో ముద్రితం అవుతుంది. కొంత సేవ ఫలంలో ఆత్మ నెమ్మది పొందుతుంది. అబ్బా ఫలానా చోట వెళ్ళి ఫలానా వ్యక్తి విన్నారు, ఆయన ఉపయోగపడింది ఆ సేవకునికి, హృదయం నెమ్మది పొందుతుంది. హృదయం నెమ్మది పొందకపోతే ఈ సేవ నుండి ఎక్కడ చూసినా వ్యతిరేకత, ఎక్కడ చూసినా వ్యతిరేకత, ఎక్కడ చూసినా వ్యతిరేకత. ఇప్పుడు కన్నీళ్ళేనా జీవితంలో? సేవ చేస్తే గొడవ, సేవ చేయకపోతే గొడవ, ముందుకెళ్ళి వాక్యం చెప్తే గొడవ, ప్రార్థన చేస్తే గొడవ, ఏం చేసినా గొడవ. ఎవరండి వ్యతిరేక చూపించేది? పరిశుద్ధులు. పరిశుద్ధులండి. పాపాత్ములు భయపడతారంటారు, పరిశుద్ధులు పాపాత్ములు చాలా భయపడతారు. ఇప్పుడు ఒకటి చెప్పాను మీకు, నేను అది కూడా చెప్పలేదు. జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడతాం. రెండవది శాంటిఫికేషన్, పరిశుద్ధంగా తీర్చబడటం. మూడవది గ్లోరిఫికేషన్, మహిమపరచబడటం. నేను ఈ 3 స్థలాలకు ఎప్పుడు చెప్పండి, నేను ఈ 3 స్థలాలు దేవుని భాగాల్లో. జస్టిఫికేషన్ అనే పదం దీంట్లో చూసినట్లయితే ఎంత మనం నీతిమంతులుగా తీర్చేటప్పుడు, అది రోమన్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో విశ్వాసం వలన మనం నీతిమంతులుగా తీర్చుకోవడం వచ్చిన మన ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగింది. విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా విశ్వాసం ఒక బలమైనటువంటి మహత్తరమైన శక్తి. విశ్వాసం అనేది మనస్సాక్షిలో కేంద్రీకరించబడినటువంటి స్థానం. అది పరిశుద్ధ దేవునిలో కేంద్రీకరించబడిన స్థానం విశ్వాసం. యుగాల్లో నిలబడింది విశ్వాసం యొక్క స్థానం. పరిశుద్ధుడైన ప్రభు రాజాతి రాజులలో నీ అంతరంగం విశ్వాసం ఉంచడం అనేది లక్షల వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో, ఎంత దూరంలో అవనండి. అందులో నీ ఆత్మ ప్రయాణించడం, ప్రకాశించడం. ఇక్కడ హృదయం ప్రకాశిస్తే అక్కడ ప్రకాశిస్తుంది. ఇక్కడ హృదయం ఏంటి? విశ్వాసం ఉంటుంది. క్రీస్తు యేసు యొక్క మహిమిక స్థానాల్లో ఆ యొక్క విశ్వాసం అనేది భద్రం చేయబడుతుంది. చెప్పలేరు ఎవరు ఏంటో అనేది ఎవరో చెప్పలేరు. టూకీగా చెప్పడానికి చిన్నపిల్లల విశ్వాసం, చాక్లెట్ తెచ్చి ఇచ్చాడు మా తండ్రి, తెస్తాడు, నేను అది చెప్పట్లా. ఇది చాలా బలమైన క్రియ. విశ్వాసం చాలా బలం. ఒక పరిశుద్ధునికి బలమైన స్థానాలు విశ్వాసం ద్వారా కట్టబడతాయి. ఒక వ్యక్తి రక్షణ కార్యంలో ప్రభా నా కోసం నువ్వు నీ రక్తన కార్యం అనేది విశ్వాసం నమ్మకార్థంగా విషయంగా రియాలిటీ. ఆ యొక్క విశ్వాసం నీ పాపం అపవిత్రత నుంచి పరిశుద్ధతలోనికి డైవర్ట్ చేస్తుంది. విశ్వాసం విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. జస్టిఫికేషన్ అనే పదం రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో విశ్వాసం మూలము మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగింది. 2వ వచనంలో మరియు ఆయన ద్వారా విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గల వరమైన ఈ కృప యందు అది కూడా ఇప్పుడు చెప్పడం కుదరదు. ఎందుకంటే జస్టిఫికేషన్ పదం గురించి మీకు చెప్తున్నాను. క్రీస్తు రక్తం అంత విశ్వాసం. క్రీస్తు రక్తం అందు ఎన్ని ఇమిడి ఉన్నాయి? ఇంద్రియములోని క్రీస్తు రక్తం ముందు మహిమా స్వరూపం ఇమిడి ఉంది. దేవుని యొక్క రహస్యం, ఆయన యొక్క 1 కొలసి రాసిన 2వ అధ్యాయంలో దేవుని మరమైన క్రీస్తు తాము చెప్పబడింది. దీన్ని యెషయా 51వ అధ్యాయంలో తాను రాయబడి ఉంది. అతను కలిగిన వేదన చూచి ఆయన తృప్తి పొందాను. ఆయన రహస్యంలో కుమారుడు సిలువలో వధించబడాలి. అతను కలిగిన వేదన చూచి ఆయన తృప్తి పొందిన. ఇంకా చెప్పాలంటే ఆయన తన కుమారు నలుగుట్టుటకు యెహోవాకు ఇష్టమైన అవన్నీ వివరించకూడదు. నేనే నిలబడలేదు ఇక్కడ, ఆయన వివరిస్తే. అవన్నీ యెషయా ప్రవచనాలు చాలా ప్రవచనాలు రాయబడ్డాయి ప్రభుని గురించి. దేవుని యొక్క మర్మమైన క్రీస్తు అంటే ఆయన మర్మమైన క్రీస్తు అంటే ఆయన సీక్రెట్ అంటే రహస్య స్థానాల్లో కుమారుడైన క్రీస్తు నిలబడిపోయి ఉన్నాడు. ఆయన సంఘం అనేది రహస్య స్థానం ఏంటంటే క్రీస్తు ఆ ప్రభు ఆయన రక్తం మన అంతరంగ జీవితంలో, సంఘ జీవితంలో
నిలబడటం అనేది చాలా ప్రధానమైన విషయం. చాలా ప్రధానమైన విషయం. ఎంతో మంది స్త్రీలు ఉంటారు ప్రభు లేని వాళ్ళు సేవానుభవంలో. వారి కన్నీరు కానీ వారి జీవిత విధానం కానీ ఎంతో అసౌకర్యంగా తీర్చిదిద్దబడటం నేను ఎంతమంది స్త్రీలు చూశాను. పురుషులు బ్రదర్స్ కూడా ఉన్నారు, లేదని చెప్పలేదు కానీ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ భాగం స్త్రీలలో చూడగలిగాను. సంఘం యొక్క వ్యవస్థ దెబ్బతినటానికి కారణం ఏంటంటే క్రీస్తుని హృదయంలో ఆయన స్వరూపాన్ని హృదయంలో ప్రతిష్ఠించబడకుండా ఉండటానికి కారణం ఏంటో అదే కారణం సంఘం అభివృద్ధి చెందకుండా. ఆయన హృదయంలో ఎలా ప్రతిష్ఠించబడ్డాడు మన హృదయంలో అనేది ఒక విధంగా చెప్పాలంటే ఎలా ప్రభు ప్రేమను ఎరిగావు అనే దాని మీద ఈ ప్రతిష్ఠిత అనేది శాంటిటీ అనేది దాని మీద ఆధారపడుతుంది. ప్రభు మనం ఎలా ఎరిగాం, మన హృదయం అంత శాంటిఫై చేయబడితే 10,000 మంది నీ చుట్టూ ఉన్న నిలబడగలవు. ఒక స్త్రీ నిలబడగలుగుతుంది. 1000 మంది నువ్వు చుట్టూ ఉన్నా సరే ఒక స్త్రీ నిలబడగలుగుతుంది. ఎందుకంటే పరిశుద్ధులైన ప్రభువుని నీ గిన్నెలో పెట్టుకుని నువ్వు ఆరాధిస్తున్నటువంటి ఆ స్థాయి అంత విలువైన స్థాయి. దేవుని మహిమతో ప్రకాశించిన నీకు ఆరాధన స్థాయి, దేవుని క్రీస్తుకి నీకు మహిమ మధ్యలో ఉన్నటువంటి సంబంధం అది చాలా ఉన్నతమైన సంబంధం. అది పరిశుద్ధమైనటువంటి పండే కాదు, ఫలమే కాదు, పరిశుద్ధమైన ఒక సుగంధం, పరిశుద్ధమైన ఒక పుష్పం ఉంటుంది. పరలోకం నుంచి గాలిలో నుంచి భూమి దిగి వచ్చింది ఆ పుష్పం. ఏ మనుషుడు తాకలేడు కదా. పరలోక మార్గాల్లో నిబంధన రక్తంలో తడపడి అప్పుడు రెక్కలు కొట్టుకుంది. నిబంధన రక్తంలో తడపడినటువంటి ఆ పుష్పం రెక్కలు కొట్టుకుంది. ఎంత వేదనపడి ఉంటుందో దానికి మరుపేరు లేదు చెప్పడానికి, మరొక భావం లేదు దాన్ని చెప్పడానికి లేదు. పరమగీత గ్రంథంలో అందుకు రాయబడ్డాయి. నిబంధన రక్తంతో తడపడినటువంటి క్రీస్తు రక్తంలో షారోన్లో ఇల్లు తడపడ్డాయి. నీ హృదయాంతరంగంలో క్రీస్తు నిబంధన రక్తంలో తడపడినటువంటి షారోన్లో నీ హృదయం ఉన్నాయి. నీ కన్నీరే రక్తంగా మార్చబడి నీ కన్నీటిలో నీ రక్త బిందువు కట్టబడినప్పుడు షారోన్ లోయలు క్రీస్తు రక్తంతో తడబడినటువంటి నీ పరిశుద్ధ హృదయం ఎక్కడుందండి? షారోన్ లోయలో బంగారం చుట్టి మురిసిపోతున్నావా? వెండిని చూసి మురిసిపోతున్నావా? రాళ్ళని చూసి మురిసిపోతున్నావా? వాటికి మించి పరిశుద్ధ రక్తంలో తడపబడినటువంటి షారోన్ లోయ అనుభవాలు, అందులో క్రీస్తు యొక్క మహిమ యొక్క కాంతిలో ఆయన రక్తం కెంపుల కంటే రక్తముల కంటే బంగారం కంటే ప్రకాశించిన అంతరంగ జీవితంలో ఆ లోయలో నీ కన్నిటిలో తరబడుతున్నాయా? ఓ సహోదరుడా సహోదరి, ఒకసారి ఆలోచించు. దానికోసం నువ్వు ఏమైనా చేస్తావు సేవ, దానికోసం నువ్వు ఏమైనా చేస్తావు. నేను అనే విషయాన్ని మర్చిపోతావు, నా స్వకీయమైనది అనేది మర్చిపోతావు. నా ప్రభు అనేది ఆ సింహాసనం అక్కడ స్థాపించబడుతుంది. ఆ సింహాసనంలో నీ ఆత్మ పరసించడం చూస్తావు. అది జ్ఞాపకం తీసుకోవాల్సింది. నీతిమంతుడిగా తీర్చబడటం అనేది అంతవరకు పడుతుంది నీతి. ఆ నీతి రెక్కలు కలిగితే పరిశుద్ధ సింహాసనంలో ప్రభు యొక్క మహిమను ఇప్పించబడుతుంది. ఆ నీతి కలిగినటువంటి ఆస్థానం పరిశుద్ధ స్థలంలో దేవుని మహిమను ఇప్పి చెప్తుంది. రెక్కలు కలిగి ఆడుకుంటూ, రెక్కలు కలిగి ఎగురుకుంటూ క్రీస్తు నీతిని ప్రకటిస్తుంది. ఆ హృదయం క్రీస్తు నీతిని ప్రకటించలేని నీ హృదయం, క్రీస్తు పరిశుద్ధతని ఇప్పు చూపించలేని నీ హృదయం దేవుని శక్తిని గురించి లేకపోతే దేవుని యొక్క ప్రేమ గురించి ఎలా చాటు చెప్పగలవు? అంతరంగంలో ప్రభు యొక్క ముద్ర లేని నీ హృదయం దేవుని యొక్క ముద్రను గురించి రక్త వివాహాలని ఎలా ఇప్పు చూపించగలవు? ఒకసారి ఆలోచించుకోవాలి. షారోన్ లోయలు ఎనిమిది లోయల్లో దావీదు తను చిందించిన రక్తం 8 లోయల్లో ఒకసారి చెప్పాను మాట. 8 లోయల్లో నీతి క్రీస్తు యేసు యొక్క నీతి బడ్స్ అంటే మొగ్గలేస్తుంది. 8 లోయల్లో షారోన్ లోయల్లో ఆ బడ్స్ వికసించాయి. 8 లోయల్లో దావీదు తిరిగితే షారోన్ లోయల్లో సొలొమోను తిరిగాడు. వీటికి మధ్యలో ఉన్నటువంటి నిబంధన రక్తం క్రీస్తు శిలువను ప్రత్యక్షపరిచింది, క్రీస్తు మహిమను ప్రత్యక్షపరిచింది. నీ హృదయాంతరంలో ఉన్న సేవాధర్మం క్రీస్తు యొక్క రక్తాన్ని కానీ క్రీస్తు మహిమను కానీ ఎప్పుడైనా ప్రత్యక్షపరిచిందా? మన స్వకీయమైన వాటిని డబ్బు కొట్టుకుంటున్నామే కానీ క్రీస్తు మహిమతో హృదయం నింపడినప్పుడు ఆ మహిమ యొక్క స్థానాలు, ఆ మహిమ యొక్క దర్శనాలు
బైబిల్ గ్రంథంలో దాచబడి మరుగైనటువంటి సత్యాలు చెప్పడానికి ఆత్మ ఎంతవరకు నిలబడింది? ఎక్కడుంది హృదయం? ఎక్కడుందండి హృదయం? ఎవరి కాళ్ళు గొప్పగా చలామణి అయితే క్రీస్తుని గురించి గొప్పగా చెప్పగలిగే సేవకులు ఎవరండి? అని మనీ దేవుని సన్నిధిలో తల ఉంచుకొని కన్నీళ్ళే లేక ఇక కార్చి కన్నీళ్ళే లేక కన్నీళ్లు కొన్ని సంవత్సరాల నుంచి ఉండవు. ఇప్పుడు కార్చే కన్నీళ్లు మరి కొన్ని సంవత్సరాలు ఉండవు. ఒక మూల పడుకొని ఏడుస్తాం, ఏం చేయలేక. ప్రభా ఏం చేయలేకపోతున్నా నేను ఈ పరిచయం ఏడుస్తామండి మూల కూర్చొని. ఎవరేమన్నా సరే, ఎవరేం తిట్టినా సరే, ఎవరేమన్నా సరే, దాని జవాబు కన్నీళ్ళే. కన్నీళ్ళలో దాచుకునేటువంటి క్రీస్తు రూపమే అందులో నిమగ్నమైపోయి ఉంది. కన్నీటిలో దాచబడిన క్రీస్తు స్వరూపం, సిలువ వేయబడిన క్రీస్తు అక్కడ ఉండాలండి. విజయాల మీదనో గుండె మీద కాదు ఉండేది బొమ్మలో. అక్కడ ఉండాలి ఆయన స్వరూపం. ప్రేమ అక్కడ కట్టబడాలి. రక్తంలో కట్టబడితే ఆత్మ ప్రేమ అక్కడ కట్టబడుతుంది. రక్తంలో నీ అంతరంగంలో కట్టబడకపోతే ఆ ప్రేమ అక్కడ కట్టబడదు. పైకి సేవ, అంతరంగంలో సేవ ఉండదు. పైకి సేవ తొలి బొమ్మలాట ఏం కాదు. ఇది పైకి సేవ చేయడానికి పూర్వకాలం తొలి బొమ్మలాటలు ఆడేవారు. అది కాదండి క్రైస్తవత్వం అనేది రియాలిటీ. క్రైస్తవత్వం రియాలిటీ. క్రీస్తు ఆ అక్షక్తుడు, రక్షకుడు, నీ ఆత్మలో ఏకమైన స్థానాలు, మహిమా స్థానాలు. ఆ మహిమా స్థానాలలో షారోన్లో ప్రకాశించిందండి. షారోన్లో ప్రకాశించింది. ఆ లోయ అనుభవాలు కల్పనా కథలు కాదు. అవి ప్రేమ లోక సంబంధమైన ప్రేమ బంధాలు కావు. ఇవుడి గీతాలు పాడటానికి ఇవి కాదు. ఆ ప్రేమానుబంధంలో పరిశుద్ధుడైన నీతి స్వరూపుడిని క్రీస్తు యొక్క మహిమను నువ్వు చూడగలుగుతావు. అది సేవలో అత్యున్నతమైన స్థానం అని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఇంకా నాకు 5 నిమిషాల టైం ఉంది. 5 నిమిషాలు జస్టిఫికేషన్. నీతి మంత్రులుగా తీర్చబడింది. ఆయన నీతి మనల్ని అంత నీతి మంత్రులుగా తీర్చింది. ఆయన నీతి మనల్ని అంత నీతి మంత్రులుగా తీర్చిందండి. తీర్చింది. ఆ నీతిలో నీ భర్త ఉంటాడు, నీ పిల్లలు ఉంటారు. ఎంత నడిస్తామండి పిల్లల కోసం? ఎంత నడిస్తాం? ఎన్ని సంవత్సరాలు నడుస్తామండి? ఎన్ని సంవత్సరాల కన్నీరు కరుస్తామండి? ఒక భర్త భార్య కోసం ఎంత కన్నీరు కరుస్తాడండి? సంవత్సరాలు. భార్య భర్త కోసం ఎంత కన్నీరు కారుస్తుంది? సంవత్సరాలు. పిల్లల కోసం. ఇప్పుడు లోకం చూస్తే పరుగులెట్టే పిల్లలు, 10 సంవత్సరాలకి ఇల్లు పారిపోయే పిల్లలు, 10 సంవత్సరాల పిల్లలని పాపం కోసం, పాప జీవితాల కోసం పరుగులెట్టే 10-11 సంవత్సరాల పిల్లలు ఎక్కడున్నారు ఇప్పుడు? ఇతర దేశాల్లో చూడండి. ఇక్కడైతే మనకు 15 సంవత్సరాలు లెక్కిస్తున్నారు, అక్కడైతే 10-11 సంవత్సరాలు వెళ్ళిపోతారు. పాపం కోసం పరుగులెట్టే పిల్లలు. ఒక వ్యక్తి క్రీస్తు యొక్క నీతిలో తన వస్త్రం నింపబడితే, క్రీస్తు యొక్క నీతిలో తన వస్త్రం తడపబడితే, క్రీస్తు యొక్క రక్తంలో తన హృదయం తరంగం తడపబడితే చేయించుకుంటారు, అంటే కాపుకుంటారు. క్రీస్తు రక్తం వల్ల మాత్రం పని, మరే విధంగా కూడా కాదండి. నీతిమంతుడే రక్షించబడ్డ దుర్లమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ? నీతిమంతులు ఈ స్థానంలో నిలబడితే భక్తిహీనుడు పాపి ఎక్కడ? నీతివంతులు ఇటువంటి స్థానాలు నిలబడలేకపోతే పరిశుద్ధులు, భక్తిహీనులు, పాపులు ఎక్కడ నిలబడగలుగుతారు? కొన్నిసార్లు మన చేతులు చేయి జారిపోతారండి. కొన్నిసార్లు జారిపోయినా సరే నీ కన్నీళ్లు నదీ ప్రవాహాల వలె పారినప్పుడు, నీ కన్నీరు జల ప్రవాహాలు ఓటల వలె పారినప్పుడు, నీ కన్నీళ్లు పుట్టి కన్నీళ్ళు అనుకుంటున్నావు, కానీ జల ప్రవాహాలు ఓటు, అందులో క్రీస్తు యొక్క రక్తాన్ని పట్టుకుని ఎలాడుతాం, అందులో వీగుతూ ఉంది. ఆ రక్తంలో ఇప్పుడు అర్థం అవ్వదు. చాలా మందికి చిన్న పిల్లలు, మనకి యవనస్తులైన పిల్లలు ఉంటే ఇప్పుడు అర్థం అవుతుంది. చిన్న పిల్లలకి ఏం అర్థం అవ్వదు. అదే కష్టం అనుకుంటారు పెంచడానికి. కష్టం అది కాదు కష్టం. చిన్న పిల్లలు పెంచడానికి, యవనస్తులు పెంచడానికి ఆ 2 కాళ్ళకు సంఖ్యలు వేయగలగాలి. అటువంటి జనాలు మనం ఉన్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చెప్పడం. జస్టిఫికేషన్ విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడినట్టు మనం ఈ నీతి అంతకంతకు నీతి ప్రకాశించిందండి. జీవప్రదమైన నీతి అయిపోయింది. జీవప్రదమైన నీతి అంటే ప్రకాశిస్తూ వచ్చింది నీలో.
క్రీస్తు మహిమను చూస్తూ ప్రకాశిస్తూ వచ్చిందండి. ఆ జీవం ప్రకాశించి జీవప్రదమైన నీతి ఆత్మలో అదొక సౌందర్య కణాలండి, కణజాలాలు. ఆ నీతి ప్రకాశించినప్పుడు నీ సేవ జీవితంలో ఆ నీతి మొగ్గలుగా నిలబడుతుందండి. బడ్స్, ఎనిమిది లోయల్లో అనుభవాలు, షారోన్ లోయలో ఉన్న అనుభవాలు అన్ని బడ్స్ మొగ్గలేస్తుంది నీ సేవ జీవితంలో. మొగ్గ లేదు, ఇదిగా లేదు, ఇవి లేదు అంటే అర్థం ఏంటి? ఏంటంటే అర్థం, ఇది నాకు అర్థమైన సేవా సంగమా? ఏంటి అర్థం ఏంటి? అసలు అర్థం ఏంటి? రక్షణ దానిలోనికి ఇంకా అర్థం ఏంటి? మూలం ఏంటి? మూలాలు నాశనం అయిపోతే ఇంకా అసలు ప్రకాశిస్తేది. మూలాలు నాశనం అయిపోతే సుగంధం ఏది? మూలాలు నాశనం అయిపోతే పరిశుద్ధ దేవుని యొక్క ఆ పరిమాణం ఏది? ఎక్కడుంది? ఆలోచించుకోవాలి. ఆయన నీతిని కుమ్మరించాడండి. ఆయన నీతిని కుమ్మరించాడు తన సంఘం మీద. రక్షణ వస్త్రాలు కప్పాడు, నీతి వస్త్రాలు కప్పాడు. నీతి ప్రకాశించే నీతి, పరిశుద్ధుని నీతి. అదొక తెర. నీకు రక్షణ కాంతిలో మహిమ కలిగిన తెరలా ఉందో, నీతి కలిగిన తెర కూడా అందులో ఉంది. కృపతో కూడిన తెర కూడా ఎన్నో తెరల చేత, 7 రకాలైన తెరల చేత నీ రక్షణలో ప్రకాశించే కాంతి 7 తెరల ద్వారా అది నీ ఆత్మకి ఇవ్వబడింది. నేను అప్పుడప్పుడు కొన్ని చెప్తాను, కానీ అవి రాసుకునేవి కాదు. అప్పుడప్పుడు బయలువచ్చే విషయాలు మీ మధ్యలో మాట్లాడతాను. అది నేను సబ్జెక్ట్ని ప్రొలాంగ్ చేయటం కాదు. అది కనుక నేను చెప్పకపోతే అవి బయటికి వెళ్ళడం. అది జ్ఞాపకం తీసుకోవాలి. నీతి అనే తెర, ఆ నీతి అనే తెర దైవత్వంలోనికి జ్ఞాపకం ప్రవేశించగలిగి నీతి అనే తెర జ్ఞాపకం అవుతుంది. కొన్ని రాష్ట్రాలకు 2వ అధ్యాయంలో రాయబడింది. ఆ మహిమాయుక్తమైన తెర సినాయి కొండ మీద మోషే ప్రభువుని చూచినప్పుడు తన ముసుగు వేసుకున్న ముసుగు కాదది. సినాయి కొండ మీద ప్రభువుని చూచినప్పుడు వేసుకున్నాను. ప్రభువుని చూచినప్పుడు తను ముసుగు వేసుకోలేదు, కానీ ఇశ్రాయేలు చూడకుండా తను ముసుగు వేసుకున్నాడు. ఆ తెర కాదు, కానీ ఇది మహిమాయుక్తమైన తెర. ఈ తెరలో ఈ పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం ఈ తెరలో ప్రకాశించడానికి చేస్తాం. అది ప్రకాశించకపోతే ఇది ప్రకాశించదండి. నీ జీవితంలో ఎప్పుడు ఇతరులతో తిట్లు గొడవలు అనుకుంటున్నావా? ఒకానొక సమయం వస్తుంది. ఆ ఒకానొక సమయంలో నేను అత్యున్నతమైన స్థాయిలో నిలబెడతాడు ప్రభు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ మీద దోషులున్నాడే, నీ మీద నిందలు మోపి ఉంటున్నటువంటి ఎంతమంది సేవకులు ఉండవచ్చు, కానీ ఒకానొక సమయం వస్తుంది. అందులో దేవుని యొక్క మహిమ స్థానాలు నీ ఆత్మలో లభ్యమైనప్పుడు ఎవరు నోరు తిరగడానికి వీల్లేదు, కూర్చోలేదు. కనుక చూసేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. తండ్రి దయాళుడానికి సహాయం చేయటం, అతీతమైన దైవికమైన నిత్యం కలిగిన వాక్యం, పరిశుద్ధ తెరల మధ్య లభించిన నీ వాక్యం ప్రభా, అది షారోన్లో తెలిపింది ప్రభా. నీ రక్తం యొక్క ముద్ర షారోన్లో తెలిపింది. ప్రకాశించే నీ దివ్యమైన మహిమ ప్రభు ఆ లోయలో సంచరించినప్పుడు కన్నీళ్ళు తిరుగుతూ మాత్రమే కాదు, షారోన్లో రక్తముద్ర అయిపోయింది. ఇప్పుడు అందులో ఎన్నో విలువైనటువంటి రత్నాలు ప్రకాశించింది. దైవత్వం మహిమ అందులో ప్రకాశించింది. అది షారోన్లో ఆశ్రయించండి, బిడ్డలను ఆశ్రయించండి. నీ చెప్పినటువంటి బోధని సేవని ఆశ్రయించండి. నువ్వే ఆశ్రయించాలి ప్రభావ, ఎవరు ఆశ్రయించలేదు తండ్రి. ఏ సేవకుడు ఒంటరిగా మిగిలిపోకూడదు ప్రభావ, ఎవరు కూడా ఆదరించుకుంటా, కానీ ఆదరించే కన్నీళ్ళు పెట్టినప్పుడు నీ గొప్ప శక్తి ఆత్మను ఆదరిస్తుంది తండ్రి. దాన్ని బట్టి వదనాలు చెల్లిస్తుంది. అనేక మంది బిడ్డలందరినీ కూడా వీళ్ళు దీవించుకొని చేస్తున్నామని స్తుతించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.